అందరికీ నమస్కారం అండి। ఈ రోజు అయితే మన తాజ్ హోటల్ కి దగ్గరలో 1565 స్క్వేర్ ఫీట్స్ తో 4200 పర్ స్క్వేర్ ఫీట్ తో 2 BHK ఫ్లాట్స్ అయితే మీ ముందుకి రావడం జరిగిందండి। ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి। అందరికీ నమస్కారం అండి। వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్। నేను మీ రాధా జ్యోతిని। ఈరోజు చూసుకున్నట్టయితే తాజ్ బ్యాక్ సైడ్ అయితే అపార్ట్మెంట్ అయితే సేల్కి వచ్చిందండి। న్యూ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి। ఫ్లాట్ అయితే ఇదే అండి, ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్తో అయితే మనకు అపార్ట్మెంట్ అయితే వస్తుందండి। ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి। ఇదైతే హాల్ అండి। హాల్ చూసుకున్నట్టయితే మనకి స్పేషియస్గా అయితే వస్తుందండి। మనకి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదండి। ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి। మాస్టర్ బెడ్రూమ్ మనం చూసుకున్నట్టయితే స్పేషియస్గా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు। ఇదైతే అటాచ్డ్ వాష్రూమ్ అండి। వాష్రూమ్ చూసుకున్నట్టయితే వాల్ టైల్స్ అనేది మనకి 7 ఫీట్ అయితే ఇచ్చారు। వాష్రూమ్ చూసుకున్న కొంచెం స్పేషియస్గా అయితే మనకి ఉందండి। ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి। సెకండ్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు। వాష్రూమ్ వాల్ టైల్స్ చూసుకుంటే 7 ఫీట్ అయితే వస్తుందండి। వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఏం లేదండి। సెకండ్ బెడ్రూమ్ లోనే మన బాల్కనీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు। మనం బాల్కనీ నుంచి చూసుకున్నట్టయితే సరౌండింగ్స్ అంతా కూడా డెవలప్ అవుతున్న ఏరియా అండి। ఫ్లాట్ చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్తో వస్తుందండి। ట్రిపుల్ వాష్రూమ్తో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు। ఇదైతే కిచెన్ అండి। కిచెన్లో చూసుకున్నట్టయితే వాల్ టైల్స్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు। ఇది వచ్చి డైనింగ్ ఏరియా అండి। ఇది చూసుకున్నట్టయితే యూటిలిటీ ఏరియా అండి। వాష్ ఏరియా, వాష్ ఏరియాలోనే మన గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। ఇదైతే పూజ గది అండి। పూజ గదిలో పూజ గదిలో అయితే వాల్ టైల్స్ అనేది సరౌండింగ్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నారు। మన హౌస్ చూసుకున్నట్టయితే పిఓపి డిజైన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారండి। కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి। 2-3 మంత్స్లో అయితే కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిపోతుంది। హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి అపార్ట్మెంట్కి 1 ఫ్లోర్కి 4 హౌసెస్ అయితే వస్తాయండి। అపార్ట్మెంట్ మొత్తం 5 ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి। ఈస్ట్ 2 వెస్ట్ 2 ఫ్లాట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు 2 BHKతో। ఈస్ట్ ఫేస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేస్ వచ్చి 1545 స్క్వేర్ ఫీట్తో అయితే వస్తుందండి। వెస్ట్ ఫేస్ హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 1565 స్క్వేర్ ఫీట్ అయితే వస్తుందండి మనకి। ఇదైతే కార్ పార్కింగ్ అండి। ఇదైతే కార్ పార్కింగ్ అండి। హౌస్ కాస్ట్ చూసుకున్నట్టయితే 1 స్క్వేర్ ఫీట్ వచ్చి 4200 చెప్తున్నారు వితౌట్ కార్ పార్కింగ్। విత్ కార్ పార్కింగ్ అయితే 2 lakhs ఎక్స్ట్రా అయితే చెప్తున్నారండి। ఫ్రంట్ 40 ఫీట్ రోడ్ అయితే మనకు వస్తుందండి। మన తాజ్ సర్కిల్ అయితే మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి। మీరు ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్ని సంప్రదించగలరు।